రైల్వే స్టేషన్ ఇంకా పెద్ద చేయాలి. ఇప్పటికే మరమ్మతులు చేస్తున్నారు. అవన్నీ ఇంకా పెంచితే అందరికీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా కోర్సుల్లో ఫీజుల అనిశ్చితి. ఖరారు చేయాల్సిన హెచ్ఆర్ఎంసీలో సభ్యులు ఖాళీ, దాని స్థానంలో ఏఎఫ్ఆర్సీ పునరుద్ధరణ ప్రకటనతోనే సరి, ప్రవేశాలపై ప్రభావం, తల్లిదండ్రులు అయోమయం. ఉన్నత విద్యా సంస్థలో కోర్సులకు ఫీజులు నిర్ణయించే ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను కొనసాగించడమా మార్చడమా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఫీజుల నిర్ణయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది అంటూ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ ఉండేది. దీన్ని వైసీపీ హయాంలో హెచ్ఆర్ఎంసీగా మార్చి వైస్ చైర్మన్ సభ్యులు నియమించారు. ఈ కమిషన్ తనిఖీ అలాగే గ్రీవెన్స్ బాధ్యతలు కూడా కల్పించారు. అయితే హెచ్ఆర్ఎంసీని ఏఎఫ్ఆర్సీగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం చట్టాన్ని మార్చాలి. ఏఎఫ్ఆర్సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఫీజులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోపక్క హెచ్ఆర్ఎంసీ స్థానాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు మరో 4 సభ్యులు పదవీకాలం పూర్తి కావడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అకాడమిక్ సభ్యుడి కాల పరిమితి ఈ నెల 25తో ముగియబోతుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడు కార్యదర్శి మాత్రమే మిగులుతారు. అటు ఏఎఫ్ఆర్సీ అందుబాటులోకి రాక, ఇటు ఉన్న హెచ్ఆర్ఎంసీ సమావేశం నిర్వహించేందుకు కోరం లేక ఈ వ్యవస్థ ఉనికి అనిశ్చితిలో పడింది అనేది. అంటే ఈ ఫీజుల నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ కీలకం. వాస్తవానికి 3 ఏళ్లకోసారి